హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో టాటా మోటార్స్ వారు నిర్వహిస్తున్న వన్ డే ఓనర్షిప్ కాన్సెప్ట్ గురించి అయితే తెలుసుకుందామండి. అసలు ఆ వన్ డే ఓనర్షిప్ అంటే ఏంటి, ఆ వన్ డే ఓనర్షిప్ వల్ల కస్టమర్కి కలిగే ప్రయోజనం ఏంటి అన్న విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటువంటి టాటా ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ముందుగా వన్ డే ఓనర్షిప్ అంటే ఏమీ కాదండి, మనకి మన వెహికల్స్లో 30 అవ్వచ్చు, 50 అవ్వచ్చు, 70 అవ్వచ్చు, ఏదేమైనా సరే ఒక వెహికల్ని మనకి కంపెనీ వాళ్ళే పర్చేజ్ చేసి, అంటే దాన్ని కొని దానికి యాంగ్లర్లు కట్టించి విత్ రికార్డుతో ఫోర్స్లో పెంచి ఒక వెహికల్ని అయితే తయారు చేస్తారండి. ఆ వెహికల్ని ఇప్పుడు ఒక కస్టమర్ ఇంట్రా V50 కొనాలనుకుంటున్నాడు, బట్ దాని పెర్ఫార్మెన్స్ మీద చిన్న డౌట్ అయితే ఉంది. అంటే కొంతమంది అన్న ఇది బాగోదు, వేరే వేరే ప్రోడక్ట్లో మహీంద్రా బాగుంటుంది, లేకపోతే దోస్త్ బాగుంటుంది అలాగా చెప్తారు. కాబట్టి కొంతమంది ఒక సందేహంలో ఉంటారు, తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏంటి అన్న ఆలోచనలో ఉన్నప్పుడు అటువంటి టైంలో ఈ కాన్సెప్ట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఈ వన్ డే ఓనర్షిప్ వల్ల ఒక వెహికల్ని, ఆ వెహికల్ని క్యాపిటలైజ్డ్ వెహికల్ అంటారు, దాన్ని తీసుకొచ్చి వాళ్ళకి ఒక రోజు వాళ్ళే ఓనర్ అనమాట. ఆ బండికి ఓనరు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఎవరైతే తీసుకోవాలని ఆలోచిస్తున్నారో ఆయనే ఓనర్ అండి. దానికి కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జిక్యూటివ్ వచ్చి ఆ వెహికల్ని ఒక రోజు అంతా వాళ్ళు తిప్పుకునేలాగా ప్లానింగ్ అయితే ఇస్తారండి. కలిగే ఉపయోగం ఏంటంటే అసలు ఆ వెహికల్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, లోడ్ మీద ఎలా లాగుతుంది, అలాగే మైలేజ్ ఎంత వస్తుంది అన్న విషయాన్ని అయితే ఒక్క రోజులోనే మనం దాన్ని నిర్ధారించవచ్చండి. అది ఎలాగంటే ఇక్కడ విఘ్నేశ్వర ఏజెన్సీస్ అన్న వాళ్ళు డీలర్షిప్ మనకి గొల్లపాలెం అండి, గొల్లపాలెం కాజులూరు మండలం, అలాగే కాకినాడ జిల్లాలోకి వస్తుందండి. అది వాళ్ళు ఈ వెహికల్ అయితే తీసుకోవాలని ప్లానింగ్లో ఉన్నారు. బట్ ఒక చిన్న డౌట్ అయితే ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అని. ఎందుకంటే అతనికి బొలెరో మీద ఇంట్రెస్ట్ అయితే ఉందండి, ఎవరికి ఓనర్కి. సో దాని మీద అక్కడ ఎగ్జిక్యూటివ్ని కన్సల్ట్ చేస్తే ఆ వెహికల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఆ వెహికల్ ఇచ్చే ముందు ఫుల్ ట్యాంక్ చేసి, ఆయిల్ ఫుల్ ట్యాంక్ చేసి వెహికల్ అయితే వాళ్ళకి అప్ చెప్తారండి. ఒకరోజు వాళ్ళు లోడ్ వేసుకుని ఆ లోడ్తో పాటు వాళ్ళ రోజు చేసుకునే పని అంతా ఆ బండితో పాటు చేస్తారండి. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఫుల్ ట్యాంక్ చేసి కస్టమర్ వెహికల్ అప్ చెప్పాలండి. ఎవరికి? ఎగ్జిక్యూటివ్కి. వాళ్ళు ఫుల్ ట్యాంక్ చేసి వెహికల్ ఇస్తారు, మనం మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసి వెహికల్ వాళ్ళకి అప్ చెప్పాలి. ఈలోపు మనకి దాంట్లో లోడ్ ఎంత వేస్తున్నారు, ఏమి వేస్తున్నారు, అలాగే మైలేజ్ ఎంత వస్తుంది. ఎందుకంటే ఫుల్ ట్యాంక్ టు ఫుల్ ట్యాంక్ చెక్ చేస్తున్నాం కాబట్టి ఫుల్ ఆయిల్ ఎంత అయింది, ఖర్చు కూడా తెలుస్తుంది, కాబట్టి మైలేజ్ కూడా తెలుస్తుంది అండి. లోడింగ్ ఎంత వేస్తున్నాం అన్నది కూడా వాళ్ళకి తెలుస్తుంది. దాంతోపాటు ఆ లోడ్ మీద పికప్ ఎలా ఉన్నది అన్నది కూడా వారు చెక్ చేసుకుంటారు. ఆ లోడ్ని బట్టి వాళ్ళు వెహికల్ తీసుకోవాలా లేదా అన్నది ప్లానింగ్ అయితే చేసుకోవచ్చు. ఇదండి మనకి కంపెనీ వెహికల్ అండి. ఇది యాంగ్లేలు కట్టించేసి రిజిస్ట్రేషన్ చేసేసి మనకి కంపెనీ వెహికల్ అయితే ఇక్కడ విఘ్నేశ్వర ఏజెన్సీస్ దగ్గరికి అయితే వచ్చింది. ఇదేమో ఆటోస్ డీలర్ అండి, ఆటోస్కి సంబంధించిన డీలర్షిప్ అయిన విఘ్నేశ్వర ఏజెన్సీస్ అండి. జీవీవి సత్యనారాయణ గారు ప్రొపరేటర్ అండి. ఇక్కడికైతే మనకి క్యాపిటలైజ్డ్ వెహికల్ అయితే తీసుకుని రావడం జరిగింది. ఇదంతా ఆటోస్కి సంబంధించిన స్టాక్ అండి, ఇది స్టాక్కి సంబంధించింది. ఇందులో డ్రింక్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఇది షాప్ టు షాప్ డెలివరీ చేసుకుంటూ వెళ్తారు. మనకి ఆటోస్కి సంబంధించి వాటర్ టిన్స్ కూడా ఉన్నాయండి. 20 లీటర్ వాటర్ టిన్స్ ఉంటాయి కదండి పెద్దవి, అవి అయితే వేసుకోవడానికి వాళ్ళు అయితే వెహికల్ అయితే అడిగారు. ఆ వెహికల్లో లోడింగ్ అయితే చేస్తున్నారండి. మనకి ఇందులో 150 వాటర్ బాటిల్స్ అయితే ఫిల్ చేశారండి. 150 అంటే ఇంచుమించు 3 టన్నులు లోడ్ అండి. అది మనకి 20 లీటర్స్ టిన్స్ ఉంటాయి కదండి వాటర్ క్యాన్స్, అవి అయితే 150 వేసారు. అందులో వేసుకుని వాళ్ళు రోజు చేసుకునే పని విధంగా డెలివరీలు చేసుకుంటూ ఆ రోజంతా కూడా తిప్పుకున్నారండి వెహికల్. ఇక్కడ లోడింగ్ అయితే చేస్తున్నారండి. ఇక్కడ లోడింగ్ చేసిన తర్వాత
మామూలుగా అయితే మనం కాటా పెడతామండి. కాటా పెట్టి లోడ్ ఎంత వచ్చిందన్నది చెక్ చేయిస్తాం. బట్ ఇక్కడ అవసరం లేదండి, ఎందుకంటే 20 లీటర్ల టిన్నులు కాబట్టి మీకు 150 లెక్క అయితే 3 టన్నులు అయితే వస్తుంది అప్రాక్స్గా అని చెప్పేసి మేము కాటా కూడా కాటా పెట్టించలేదు. కానీ ఇక్కడ వాళ్ళు మూవ్ అయ్యారండి. వాళ్ళు ఇంచుమించు 44 కిలోమీటర్స్ అయితే తిరిగారు. మనం బండి ఇచ్చినప్పుడే ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నామండి. ఇవన్నీ ఇలా ఇక్కడ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నాం. స్టార్టింగ్ ఫుల్ ట్యాంక్ చేయించి అసలు స్టార్టింగ్ రీడింగ్ ఎంత ఉందో కూడా మనం చూపిస్తామండి. మనకి 3350 కిలోమీటర్ల స్టార్టింగ్ రీడింగ్ అయితే ఉంది. అది 44 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్ అయితే చేపిస్తున్నామండి. ఎండింగ్ లో మనకి ఫుల్ ట్యాంక్ చేపిస్తున్నాం. ఈ ఫుల్ మనకి ఫుల్ ట్యాంక్ చేసినప్పుడు అయితే మనకి 2.59 లీటర్స్ అయితే పట్టిందండి. అంటే 251 రూపాయి డీజిల్ అయితే పట్టింది. మనం ఎండింగ్ రీడింగ్ చూస్తే కనుక మనకి 3394 అయితే ఉందండి. ఈ 3394లో అక్కడ 3350లో 44 కిలోమీటర్లు అయితే తిరిగింది బండి. 44 డివైడెడ్ బై 2.59 కొడితే మనకు మైలేజ్ అయితే వస్తుందండి. అసలు ఆ మైలేజ్ ఎంత వస్తుంది, అసలు ఆ 3 టన్నుల లోడ్ మీద బండి పికప్ ఎలా ఉంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది మనం కస్టమర్ మాటల్లోనే విని తెలుసుకుందామండి. అది వాల్యూమ్ కొద్దిగా తక్కువగా ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకుని వాల్యూమ్ పెంచుకుని అయితే కొద్దిగా చూడండి. చిన్నగారు నమస్తే అండి. ఇప్పుడు మీరు ఇంట్రా వన్ డే ఓనర్షిప్ V50 వన్ డే ఓనర్షిప్ తీసుకున్నారు కదా సార్, దాని మీ యొక్క ఎక్స్పీరియన్స్ దేనికి వాడారు, లోడ్ల మీద ఎలా ఉంది బండి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ మాకు చెప్తారని అనుకుంటున్నాం సార్. గొల్లపాలెం ఉండేది. గొల్లపాలెం నుంచి గుంటూరు ఇగ్నేశ్వర్ ఏజెన్సీ మాది ఆటోస్. 2 మండలాలు చేస్తాం బిజినెస్. అంటే ఇలా ట్రైలర్ చూద్దామనేసి మైలేజ్ గట్టా ఇవన్నీ పికప్ అన్నీ పిక్ చేద్దామని ఈరోజు ఆటోస్ 20 లీటర్లతో గుంటూరు ప్లాంట్కి వెళ్ళామండి ఆటోస్ కంపెనీకి. వెళ్తే అక్కడ లోడు 150 టిన్నులు వేసాం. అంటే 150 టిన్నులు 3 టన్నులు వస్తాయి. అయితే టిన్ వచ్చి 20 కేజీస్ ఉంటుంది, 3 టన్నులు వస్తుంది. అయితే నేను పికప్ ఎంటీ బండి ఒకలా ఉంటుంది, లోడ్ బండి ఒకలా ఉంటుంది కదా అని ఎక్స్పెక్ట్ చేశాను. కాకపోతే ఎంటీ బండి ఎంత సులువుగా లాగిందో లోడ్ బండి కూడా అదే ఎగ్జాంపుల్ అసలు లోడ్ వేసుకున్నట్టు అనిపించలేదు నాకు ఈ బండి ట్రై చేసాను చెప్పని. అంటే తర్వాత అనుకున్నాను మైలేజ్ తగ్గుద్దేమో అనుకున్నాను. అయితే జస్ట్ మళ్ళీ మైలేజ్ కూడా బొంకెళ్ళి మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేసి చెక్ చేస్తే నేను ఆశ్చర్యపోయాను, చాలా బాగా వచ్చింది మైలేజ్. టాటా ఏసీతో సమానంగా వస్తుంది. అట్లా పికప్ అయితే సూపర్, పికప్ ఇంకా డౌట్ లేదు, అందులో పికప్ బ్రహ్మాండంగా ఉందండి, చాలా బాగుంది పికప్. అయితే మైలేజ్ చెక్ చేస్తే నాకే ఆశ్చర్యం వచ్చింది, చాలా బాగా వచ్చింది. నేను ఎంత 10, 12, 11 వస్తుంది అనుకున్నాను, అలాంటిది 16.8 వస్తుంది. మేము కరెక్ట్గా 44 కిలోమీటర్లు తిరిగితే ఇప్పుడు డీజిల్ కొట్టిస్తే 2.59 వచ్చింది ఆయిల్ డీజిల్. కానీ మైలేజ్ చూస్తే నేను చాలా ఆశ్చర్యపోయాను, చాలా బాగుంటుంది, పికప్ కూడా సూపర్. కానీ బండి కొంటే ఇంకా మీకు బొలోరా మీద టాపింగ్. ఇప్పుడు మొన్నటిదాకా బొలోరా అనుకున్నాం, కానీ బొలోరా అని కొట్టి బండి వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.